మన వాక్య ధ్యానము కొరకై యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అందరము కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖనం మాకు అర్థమన్నట్లు సహాయపడము. మా ఆరాధన అంగీకరించము. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ప్రభువా, పరలోకం నుండి నీ వాక్యమును మాకు అనుగ్రహించము. మీరు మాతో మాట్లాడితే తప్ప మేమేం నేర్చుకోలేము. నీ మంచితనము, నీ గొప్పతనము, నీ విలువను గుర్తెరిగే మనస్సు మాకు దయచేయండి. మా మనోనేత్రాలను తెరవండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి. కనపడిన అంధకార చీకటి శక్తుల ప్రభావం దూరపరచండి. మా దృష్టి మళ్ళకుండా కేవలం యేసు తప్ప ఇంకెవరు కనపడినట్టుగా మిమ్మల్ని మీ మీదే మా దృష్టి నిలుపుటకు కృప దయచేయము. వచ్చిన ప్రియులందరిని బట్టి నీ కొందనాలు. ప్రతి విధమైన అంతరాయం దూరపరచము. మంచి సమయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొకసారి మళ్ళీ మాట చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. ఆఫ్ చేసినారా బాబా? ఆఫ్ చేసినారా? అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. మళ్ళీ చూద్దాం. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అన్యాయపు తీర్పు అనేటటువంటిది మనం ధ్యానం చేస్తాం. యేసు ప్రభు వారు ఎన్ని విధాలుగా అన్యాయపు తీర్పు పొందాడు, ఎన్నిసార్లు ఆయనను తీసుకెళ్లారు, ఏ స్థలాల్లో ఆయనను అన్యాయపు తీర్పు ఆయనకు జరిగింది అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. యేసు ప్రభు వారు ఒక దేవునికే ఈ భూమి మీద అన్యాయం జరిగింది. మన జీవితాల్లో కొన్నిసార్లు మనకు ఎన్నో పర్యాయాలు అన్యాయం జరుగుతూ ఉంటుంది. నాకే నాకే ఇట్లా చేస్తావా నువ్వు అనని చాలాసార్లు అన్యాయం జరిగితే ఏం జరుగుతుంది? మనకు దుఃఖం అవుతుంది, బాధ ఎక్కువవుతుంది. నాకేనా నువ్వు ఇట్లా చేసేదని. అయితే దేవునికే అన్యాయం జరిగింది. అన్యాయపు తీర్పు నొందినవాడు అని రాయబడి ఉంది. ఎన్ని పర్యాయాలు మన జీవితంలో మోసపోయి ఉంటాం. మనకు కూడా ఎన్ని పర్యాయాలు అన్యాయం జరిగి ఉంటుంది. మీకెవరు అన్యాయం చేయలేదా? అన్యాయం చేసి ఉండరా? చేసి ఉంటారు. అయితే అన్యాయం జరిగినప్పుడు దేవునికే అన్యాయం జరిగింది. అన్యాయపు తీర్పు. ఎలాంటిది తీర్పు? అన్యాయపు తీర్పు. ఈ తీర్పు దేవుడు, ఆయన గురించి రాయబడి ఉంది. దేవుడు న్యాయవంతుడు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం ఏమనుంది ఆయన గురించి? ఆయన నైజం ఏమిటి? కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. న్యాయమును బట్టి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. గొప్పవారని చెప్పి, ధనికులని చెప్పి ఆయన ఏం పక్షపాతం ఏం చూపించడు. న్యాయమే. పేదవారికైనా న్యాయమే, ధనికులకైనా న్యాయమే. న్యాయాన్ని అన్యాయంగా మార్చే కాలం ఇది, అవునా కాదా? ₹1 ఇచ్చిపోయి చంపేసి రాబోంటే చంపేసి వస్తాడు. ఆ న్యాయాన్ని ఏం చేస్తారు? మళ్ళా కప్పిపుచ్చేస్తారు. అబద్ధ సాక్ష్యాలు నిలబెడతారు. న్యాయం ఏం చేస్తారు? న్యాయాన్ని మళ్ళించేస్తారు. అందుకనే కోర్టుకు పోతే న్యాయదేవతకు కళ్ళు ఏముంటుంది?
కళ్ళు గంతలు, కళ్ళు మూసుకో. గుడ్డిది న్యాయదేవత గుడ్డు కళ్ళు ఉండి కూడా గుడ్డి చూడదన్నమాట. అంటే చెప్పే సాక్ష్యాలను బట్టి న్యాయ తీర్పు జరుగుతుంది, అంతే కదా. అయితే ఈ లోకములో అలాంటి తీర్పు ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఎలాంటి తీర్పు ఉంటుంది? ఎలాంటి తీర్పు దేవుని దగ్గర ఉండేది? న్యాయమైన తీర్పు. పక్షపాతం ఏమాత్రం ఉండదు. ధనికుడని, బీదవాడని, దరిద్రుడని, లేకపోతే నువ్వు నాకేదో లంచం ఇచ్చి లంచం తీసుకునేటోడు కాదు ఆయన. లంచం తీసుకొని లంచానికి ఆశపడేటోడు కాదు. ఈ లోకంలో లంచాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు న్యాయం అన్యాయంగా మార్చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది లేరుమా? ఎన్నిసార్లు మోసపోయి ఉంటాం, ఎన్నిసార్లు అన్యాయం జరిగి ఉంటుంది. కాబట్టి ఈ లోకం తీరు అట్లాంటిది. అయితే యేసుప్రభు దగ్గరికి మనం పోయినప్పుడు ప్రకటన గ్రంథంలో అక్కడ రాయబడిన మాట ఏమన్నదంటే 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆయన దగ్గరికి మనం పోయినప్పుడు చూడండి ఎలాంటి తీర్పు ఉంటుందంటే 20వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మార్చి చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11, 15 మార్చి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. చదవండి. కొద్దవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడినట్టు చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలను ఇది అండర్లైన్ చేసుకోండి మాట. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున. అక్కడ అందరూ నిలబడతారు. గొప్పవారు కానీ కొద్దివారు కానీ అందరూ నిలబడాల్సిందే. ఎవరి ఎదుట? దేవుని సింహాసనం ఎదుట. దేవుని సింహాసనం ఎదుట గ్రంథములు విప్పబడతాయి. మనం పోయి నిలబడిన తర్వాత గ్రంథం ఉంటుందన్నమాట మనకు. ఏంటిది? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గ్రంథం విప్పబడుతుంది. గ్రంథం విప్పబడిన తర్వాత క్రియల చొప్పున తీర్పు పొందిరి అని రాయబడింది అక్కడ ఒక మాట. మన క్రియల చొప్పున మనకు ఏం జరుగుతుందంట? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఉందా లేదా మాట? పరిశుద్ధుడు పరిశుద్ధునిగానే ఉండనేమో, నీతిమంతుడు నీతిమంతునిగానే ఉండనేమో, అన్యాయస్తుడు అన్యాయస్తునిగానే ఉండనేమో. వాని క్రియకు తగ్గట్టుగా జీతము నా దగ్గర సిద్ధపరచబడి ఉంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియకు తగ్గట్టుగా నేను జీతం తీసుకొని వస్తున్నా. కాబట్టి ఎవరు తప్పించుకోలేం. ఆయన న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు. ఇట్లాంటి న్యాయవంతునికి అన్యాయపు తీర్పు జరిగింది ఈ భూమి మీద. ఏం చేసినాడని ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది? ఏం తప్పు చేసినాడు ఆయన? ఏం తప్పు చేసినాడు? ఏమన్నా తప్పు చేసినాడా? ఆయన గురించి రాయబడిన 3 సంగతులు ఏం తెలుసా? ఆయన గురించి చూడండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. 1 పేతురు 2:22. 1 పేతురు 2:22 చదవండి ఎవరైనా. అది అండర్లైన్ చేసుకునే మాట. మిమ్మల్ని అడుగుతాం మళ్ళా. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటనే కపటం. ఆయన పాపము చేయలేదు. ఎవరు ఆయన పాపము? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు పాపము చేయలేదు. హి డిడ్ నో సిన్. ఆయన పాపమే చేయలేదు. భూమి మీద జీవించిన కాలం ఎక్కడున్నా కూడా ఆయనలో పాపము లేదు. పాపరహితుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. ఆయన పాపము చేయలేదు. ఇది మొట్టమొదటిది. ఆయన గురించి చెప్పాలంటే చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన. చాలు. ఎవరైనా? ఇది రాసుకోండి. పాపం ఎరుగని ఆయన పాపము ఎరుగడు. ఆయన పాపము చేయలేదు. మొట్టమొదటి చెప్పండి నాతో. ఆయన పాపము చేయలేదు. రెండోది, ఆయన పాపము ఎరుగడు. ఏంటంట?
ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగడు. ఏ కపటం ఎరుగడు, ఆయన పాపమే ఎరుగడు. అలాంటి దేవుని మీద ఏం పడింది? అన్యాయపు తీర్పు వచ్చింది. ఇంకొక మాట చూపిస్తాను ఆయన గురించి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయో లేదు. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జరిగిన మాట ఏంది? ఆయన యందు పాపమేమీయో లేదు. ఆయన యందు పాపమేమీయో లేదు. 3 సంగతులు. ఆయన పాపము చేయలేదు. మొట్టమొదటిది, ఆయన పాపము చేయలేదు. ఆయన పాపము ఎరుగడు. తర్వాత ఆయన పాపమేమియు, ఆయన యందు పాపమేమియు చూస్తే కూడా కనపడదు ఆయనలో పాపం. ఏ భూతద్దం పెట్టి చూడు, ఆయనలో పాపం ఉందని నువ్వు చూపించగలిగితే, ఇంతవరకు పుట్టలే ఎవడు కూడా. ఆయన మీద బుడదేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నామరూపాలు లేకుండా పోయినారు. ఈ రోజు వరకు ఆయన మీద తప్పు చేసినారు. ఆయన తప్పుటోడు, ఆయన తప్పు చేసినాడని ఎవడైనా కానీ ఆయన మీద నింద మోపితే వాడు అడ్రస్ లేకుండా పోయినాడు ఈ దినం వరకు. మామూలు మాటలు కాదు ఇవి. ఆయన యందు పాపము, ఆయన పాపము చేయలేదు. మొట్టమొదట ఆయన పాపము ఎరుగడు. మూడోది, ఆయన యందు పాపం ఏమీయో లేదు. అది ఆయన గురించి గొప్ప మాట. ఇలాంటి దేవుణ్ణి పట్టుకొని ఎట్లా ఆయన మీద అన్యాయపు తీర్పు జరిగింది? ఏంటిది ఈ తీర్పు? అన్యాయపు తీర్పు నొందిన వాడు అని రాయబడింది. 6 స్థలాల్లో ఆయనకు తీర్పు జరిగింది. మొట్టమొదటి స్థలం యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 12-13 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 18వ అధ్యాయం 12-13 వచనాలు. బంధించి మొదట అన్న యుద్ధకు తీసుకొని పోయినారు. అన్న ఎవరు? ఈ అన్న అంటే ఎవరైనా ప్రధాన యాజకుడు, మాజీ ప్రధాన యాజకుడు. ఈయన దగ్గర తీసుకుపోయినారు. ఎవరిని తీసుకుపోయినారు? యేసుప్రభువుని తీసుకొని పోయినారు. అక్కడ అన్యాయపు తీర్పు జరిగింది. 6 స్థలాల్లో ఆయనని ఇంకా నెక్స్ట్ ఎక్కడ తీసుకుపోయినారంటే, రెండవ స్థలం ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం. ఎవరి దగ్గర తీసుకున్నారు? కయప దగ్గరికి ఆయన కూడా ప్రధాన యాజకుడే. ఎవరి దగ్గరికి? కయప అన్న దగ్గర తీసుకున్నారు మొట్టమొదట. రెండో దగ్గర ఎవరు తీసుకున్నారు? కయప దగ్గర తీసుకున్నారు. వీళ్ళిద్దరి దగ్గర ఏమి కనపడలే. ఆయన దగ్గర ఏం తప్పు కనపడలే. అబద్ధ సాక్ష్యములను పెట్టినారంట అక్కడ. యేసుప్రభు దగ్గరది. యేసుప్రభు తప్పు చేసినాడని చెప్పి, ఏ తప్పు అని చెప్పి చేసినాడని చెప్పి నిలబెట్టినారు. అబద్ధ సాక్షులు నిలబెట్టినారు ఆడ. యేసుప్రభు మీద తప్పు చెప్పండి మీరని. ఏం తప్పు చూపించడానికి ఏ ఆస్కారం లేదు. అబద్ధ సాక్షులను నిలబెట్టి ఆయన మీద తప్పు మోపాలని చెప్పి చాలా పర్యాయాలు అక్కడ రాయబడినటువంటి సంగతులు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. తప్పుడు ఆరోపణలు చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం చదవండి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. తర్వాత అబద్ధ సాక్షులు అనేకులు వచ్చి సాక్ష్యం ఇచ్చినారంట. చూడండి 60వ వచనం. 60. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. అబద్ధ సాక్షులు నిలబెట్టినారు.
ఏదైనా చిన్న తప్పు ఆయన మీద దొరుకుతుందేమో అనుకుంటే ఒక్క తప్పు కూడా దొరకలే ఆయన మీద. ఆయన తప్పు చేసినాడమ్మా? 3 సంగతులు. ఏమన్నా తప్పు చేసినాడమ్మా ఆయన? ఆయన పాపము ఆయన పాపము చేయలేదు మొట్టమొదట. తర్వాత ఆయన పాపము ఎరుగడు. మూడోది, ఆయన యందు పాపం ఏమియు ఏ పాపము లేదు ఆయనలో. ఇలాంటి దేవుడిని మధ్యలో నిలబెట్టి అబద్ధ సాక్షులు తీసుకొచ్చి నిలబెట్టినారు. ఆ అబద్ధ సాక్షులు చెప్పే ఒక మాటకు పొంతన లేదు. ఏమని చెప్తారు ఆయన మీద? ఏం చేశాడని చెప్తారు? గుడ్డోళ్లకు చూపునిచ్చినాడు, కుంటోళ్లకు నడకనిచ్చినాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపినాడు. ఎంతో మంది వస్తే వస్త్రపు చెంగును ముట్టిన ఆడబిడ్డలు ఎంతమంది బాగుపడినారు, ఎంతమంది జీవితాలు బాగుపడినాయి. ఆయన దగ్గర ఏమైనా తప్పు ఉందా? ఏం తప్పు ఉందని చెప్పి నిలబెట్టినారు ఆయన్ను. అక్కడ అన్యాయపు తీర్పు జరిగింది. 6 ప్రాంతాల్లో అన్యాయపు తీర్పు. అన్న ఎదుట మొట్టమొదట, తర్వాత కయప ఎదుట తీసుకొచ్చినారు, అబద్ధ సాక్షులు తీసుకొచ్చి నిలబెట్టినారు. ఏం చెప్తున్నారు తెలుసునా? చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళు. 61 వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 51 వచనం. 61. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలని. ఊరికి అనవసరమైన విషయాలు ఇవన్నీ. ఏ తప్పు లేదు. తప్పు లేకపోయినా ఏదో ఒకటి పెట్టాలని చెప్పి, నింద పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. రాజకీయం కూడా అక్కడ ఇన్వాల్వ్ అయింది. ఆయనలో ఏ తప్పు లేదు, అసలు కొంచెం కూడా తప్పు లేదు. వాళ్లకు జీర్ణించుకున్నటువంటి విషయం ఏమంటే, యేసుప్రభు భూమి మీద జీవించినప్పుడు ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, నేను దేవుని కుమారుడను అన్నాడు. ఏమన్నాడు? నేను దేవుని కుమారుడను అన్నాడు. అది వాళ్లకు జీర్ణించుకోలేకపోయినారు. ఎవరు వీళ్ళు? యూదులకు ఆ మాట జీర్ణించుకోలేక, నువ్వు దేవుని కుమారుడవా అని చెప్పి ఆయన మీద అసూయ పడినారు. చాలా అసూయ, మామూలు అసూయ కాదు. అసూయతో చూడండి ఎట్లాంటి అసూయ అది. 27వ అధ్యాయము 17, 18 వచనాలు చూడండి. 17, 18 కలిసి ఉన్నాయి. చివరి మాటల్లో ఉంది, ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. 3వ వ్యక్తి దగ్గర తీసుకొచ్చినారు. 3వ వ్యక్తి మత్తయి సువార్త 27వ అధ్యాయం 1, 2 వచనాలు. 3వ స్థలం ఎవరైనా? ఎవరండి? పొంతి పిలాతు. 27, 1, 2 వచనాలు. మత్తయి సువార్త 27. పొంతి పిలాతు కాదు, అక్కడ 1, 2 చదువునేనా? మూడో స్థలం ఏంటంటే లూకాసు వార్తలో రాయబడింది 22, 66 నుంచి 71. మహాసభ అంటారు దాన్ని. మహాసభ ఎదుట ఆయనను తీసుకొని పోయినారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సన్హెద్రిన్ కౌన్సిల్ అంటారు. ఏమంటారంటే సన్హెద్రిన్ కౌన్సిల్. మహాసభ ఎదుట ఆయన తీసుకొని పోయినారు. అక్కడ కూడా ఆ సభలో ఆయన మీద ఏం తప్పు కనపడలే. మూడు ప్రాంతాలు మార్చినారు. అన్న దగ్గర తీసుకుపోయినారు, ఆయన దగ్గర తప్పు కనపడలే. కయప దగ్గర తీసుకుపోయినారు, ఆయన దగ్గర తప్పు కనపడలే. మూడో ప్రాంతం దగ్గర తీసుకుపోయినారు, మహాసభ దగ్గర తీసుకొని పోయినారు. అక్కడ కూడా ఎవరికి కూడా తప్పు కనపడలే. ఈ యూదులందరూ తీర్పు చేసినారు. యూదుల తీర్పు జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరి దగ్గర తీసుకున్నారంటే రోమా ప్రజల దగ్గర, రోమా అధికారుల దగ్గర తీసుకుపోయినారు. ఇద్దరు తీర్పు చేసినారు. ఆయన యూదులు తీర్పు చేసినారు. తర్వాత రెండోది రోమా నెక్స్ట్ ఎవరి దగ్గర తీసుకున్నారంటే పిలాతు దగ్గర తీసుకున్నారు. పిలాతు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 7 వచనాల నుంచి ఆ సంగతులు రాయబడినాయి. పిలాతు దగ్గర తీసుకొని పోతే ఆ పిలాతు ఏమన్నాడు తెలిసిన? 4వ వచనం, 27వ అధ్యాయం 4వ వచనం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇస్కరియోతు యూదా చెప్పాడు. ఏమన్నాడు? నేను నిరపరాధ రక్తము, అపరాధము లేని రక్తము అప్పగించాను. నేను ముద్దు పెట్టి అప్పగించినాడు. డబ్బులకు ఆశపడినాడు. డబ్బులకు ఆశపడి అప్పగించినాడు. ఎంత డబ్బులు ఆశపడినాడు?
ఎన్ని డబ్బులు? 30. ఆ పైన రాయబడింది ఎంత? 30 వెండి నాణెములు. 30 వెండి నాణెములను అప్పగించినాడు. 30 వెండి నాణెములు ఆశించి ఏం చేసినాడు? యేసుప్రభుని అప్పగించినాడు ముద్దు పెట్టి, ఈయన యేసుప్రభు తీసుకోబోండి అని. పక్కనే ఉంటారు, శిష్యుడే పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు. తెలియదు అంతవరకు. అనుకుంటాడా? మనం అనుకుంటామా? మన పక్కనే ఉంటారు. ఎప్పుడు ఎప్పుడు గొంతు కోసింటారో తెలియదు. మెల్లగా పక్కనే మన శిష్యుల్లాగే, మన వాళ్ళలాగానే బిహేవ్ చేస్తారు. ఎప్పుడు అప్పగించేసింటారో అప్పగించేసింటారు. 30 వెండి నాణాలు లంచం తీసుకొని, నాకేమి ఇస్తావు ఆయన అప్పగిస్తే అని చెప్పి యేసుప్రభుని ఏం చేసినాడు? మళ్ళీ ఒప్పుకున్నాడు. ఏమని? నేను నిరపరాధ రక్తమును అప్పగించాను అన్నాడు. తర్వాత పిలాతు భార్య ఒక సాక్ష్యం ఇచ్చింది. ఏమని సాక్ష్యం ఇచ్చింది తెలుసా? 19వ వచనం చదవండి. 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చునినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏమనిందామా? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏమన్నదామా? ఆ నీతిమంతుని జోలికి పోయినావా, అయిపోయినావు అంతే. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఒక రోమా అధికారి భార్య చెప్తాంది ఆ మాట. జడ్జ్ భార్య, పోవద్దు, అసలు ఆయన దగ్గరికి పోవద్దు. ఈరోజు నాకు పొద్దున పెద్ద కళ వచ్చింది ఆయన గురించి. ఆమె చెప్పే మాట, నాకు కళ వచ్చింది, ఆయన గురించి పోవద్దు. సచ్ ఎ వండర్ఫుల్ ప్యూర్ గాడ్, హోలీ గాడ్, పరిశుద్ధమైన దేవుడు ఆయన, నీతిమంతుడు ఆయన విషయం నువ్వు తీర్పు తీర్చొద్దు అని చెప్పి ఏం చేసినాడు తెలిసిన? పిలాతు దగ్గర తీసుకుపోతే ఆయన నా వల్ల కాదని చెప్పి హేరోదు దగ్గర పంపించినాడు. ఎక్కడ తీసుకుపోయినారు ఆయన? తర్వాత పిలాతు దగ్గర నుంచి ఎక్కడ తీసుకుపోయినారు? నెక్స్ట్ హేరోదు దగ్గర తీసుకుపోయినాడు. ఆ మాటలు ఎక్కడున్నాయంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 5 నుండి 12 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 5 నుండి 12 వచనాలు. అక్కడ హేరోదు దగ్గర, హేరోదు అపహసించినాడు కానీ, హేరోదు దూషించినాడు కానీ, అంటే హేళన చేసినాడు కానీ ఆయనలో తప్పు ఏమి కనపడలే. హేరోదు కూడా ఏమి కనపడలే. లూకాసు వార్త 23వ అధ్యాయం 5వ వచనం. హేరోదు అధికారం మీద ఉన్న ప్రదేశవాడిని తెలుసుకొని హేరోదుని ఎదుకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినముల్లో యెరూషలేములో ఉండెను. అక్కడ అతనికి కూడా కనపడలే. అదంతా చదివేదానికి టైం లేదు. అక్కడ అతనికి కూడా ఏ తప్పు కనపడలే. అతనికి కనపడలేదు. మోపిన నేరములో ఒక్కటైనను నాకు కనపడలేదు, హేరోదునకు కూడా కనపడలేదనే మాట చదువుతాం. చూడండి 23వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా ఎదుకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములో ఒక్కటైనను నాకు కనపడలేదు. తర్వాత హేరోదునకు కూడా కనపడలేదు. హేరోదు అతని మా ఎదుకు తిరిగి పంపెను. ఇది 3వ సంగతి. 3వసారి మళ్ళా పంపించినాడు. 3వసారి ఫస్ట్ పిలాతు దగ్గర తీసుకుపోయినారు. పిలాతు నుంచి హేరోదు దగ్గరకు వచ్చినాడు. హేరోదు మళ్ళీ ఏం చేసినాడంటే మళ్ళా పిలాతు దగ్గర పంపించినాడు. ఇది ఆరో స్థలం. 6 సార్లు మార్చినారు ఆయనను. యూదుల చట్ట ప్రకారం రాత్రి అసలు తీర్పే తీర్చకూడదు. రాత్రిపూట తీర్పు జరిగింది. ఏమ్మా, రాత్రిపూట ఏమన్నా తీర్పు తీరుస్తారా? రాయచోట్ల ఏమన్నా కోర్టులు రాత్రిపూట ఉంటాయా? కోర్టు ఎక్కడైనా రాత్రిపూట ఉంటుందా? యేసు ప్రభువుకు తీర్చిన తీర్పు రాత్రిపూట జరిగింది. అన్యాయపు తీర్పు. వదకు తేబడు గొర్రె వలె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనం వహించినట్లు బదులు దూషించలే. ఆయన గురించి ఎన్ని హేళన మాటలు మాట్లాడినారో ఆయన ఒక్క మాట కూడా బదులు దూషించలే. చూడండి మొదటి పేతురు 2వ అధ్యాయము 22-23 వచనాలు. ఆయన బదులు దూషించినాడా? చూడండి అక్కడ రాయబడిన మాట, ఆయన పాపము చేయలేదు,
ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. శ్రమ పెట్టబడి ఆయన దూషించబడి బదులు దూషించలే. ఆయనను తిట్టినారు, హేళన చేసినారు, గుద్దినారు, ఉమ్మివేసినారు. ఆయన మీద ముసుకేసి నేను కొట్టింది ఎవరు చెప్పమన్నారు. ఆయన మీద ఎన్ని ఎన్ని బాధలు పడినాయంటే, ఎన్ని 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 భరించినాడంటే అన్ని భరించినాడు నీ కోసం నా కోసం. అన్యాయపు తీర్పు పొందినవాడు ఆయన. కాబట్టి పాపమెరుగని ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. అయితే నిన్ను నన్ను తీర్పులోనికి తీసుకురాకుండా ఉండడానికి ఆ జీవము గల దేవుడు తీర్పు పొందాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రానే రాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి దాటినాడు? మరణములో నుండి జీవములోనికి దాటాడు. ప్రజలేమో అద్భుతాలు చూసినారు, చాలా మేలు పొందినారు యేసుప్రభు గురించి. యేసుప్రభు యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు హోసన్నా జై అని చెప్పి కేకలేసి బాగా యేసుప్రభుని స్తుతించినారు, ఆరాధించినారు. అదే మనుషులు ఏం చేసినారు తెలిసిన? ఇప్పుడు సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పినారు. అదే మనుషులే ఒకసారి నిన్ను పొగుడుతారు, మళ్ళీ ఏమంటారు? అదే మనుషులు నిన్ను తిడతారు. యేసుప్రభును అదే మనుషులు, ఎంతో మంది బాగుపడినటువంటి వ్యక్తులు యేసుప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు హోసన్నా దావీదు రాజునకు జయము, ఈ రాజునకు జయము కలుగునుగా కానీ పలికిన నోర్లు ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు వాళ్ళు సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలేసినారు. ఏమి ఇంత మారిపోయినారు? ఒక క్షణంలోనే మారిపోయినారు జనాలు. వారి కేకలు గెలిచెనని రాయబడి ఉంది. ఏమంట? వారి కేకలు గెలిచాను. అన్యాయపు తీర్పు పొందినవాడు, ఆయనలో పాపమే లేదు, ఏమాత్రం పాపం లేదు. కొంతమంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినారు, నిరపరాధి రక్తమని. పిలాతు భార్య చెప్పింది ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. ఎంతో మంది చెప్పినారు, ఏ ఒక్కరికి కూడా ఆయనలో పాపం కనపడనే లేదు. కాబట్టి ఇట్లాంటి దేవుడు నీ కోసం నా కోసం ఏం చేయబడ్డాడంటే అన్యాయపు తీర్పు పొందినాడు. నిన్ను నన్ను తీర్పులోనికి తీర్పు తప్పించడానికి. అందుకనే యోహాను సువార్త 5:24లో చదువుకున్నాం ఒక మాట. ఏమనుంది అక్కడ? నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది ఎన్ని ప్రాంతాల్లో తీర్పు జరిగింది ఆయనకు? ఎన్ని ప్రాంతాల్లో జరిగిందమ్మా? 6 ప్రాంతాల్లో. మొట్టమొదటిది అన్న దగ్గర, తర్వాత కయప దగ్గర, తర్వాత మహాసభ దగ్గర, మహాసభ ఎదుట తీర్పు జరిగింది. తర్వాత పిలాతు దగ్గర, తర్వాత హేరోదు దగ్గర. మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చినారు? హేరోదు మళ్ళీ ఎక్కడ పంపించినాడు? మళ్ళా పిలాతు దగ్గర తీసుకొచ్చినారు. ఈ 6 ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఆయనలో పాపమే కనపడలే. అందుకని ఏం చేసినాడు తెలిసిన? పిలాతు నీళ్లు తెచ్చి అందరి ముందర నీళ్లు తెచ్చి పాప చేతులు కడుక్కున్నాడు. ఈ దోషము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదు. ఈ నీతిమంతుని జోలికి, ఈ నీతిమంతుని విషయం మీరే చూసుకోండి అని చెప్పి ఏం చేసినాడు? చూడండి, ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఏమన్నాడు చూడండి, 27-24. పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నిరపరాధిని నేను, ఇంకేమన్నాడు? మీరే చూచుకోండి అని చెప్పి సాక్ష్యం తీర్పిచ్చేసినాడు. మీరే చూసుకోండి ఇంకా అని అన్నాడు.
కేకలు పెడుతున్నారు. ఇంకా వాళ్ళు ఏమన్నారు తెలిసినా, అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి. వారు కోరినట్టు బరబ్బను విడుదల చేసినారు. ఒక బందిపోటు దొంగను విడుదల చేసినారు. నిరపరాధిని అప్పగించినారు. అందుకనే ఒక పాట రాసినారు. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే, నిత్య జీవముని చుటకే, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవముని చుటకే, సత్యుండు సజీవుడాయే. ఎంతమంది చెప్పినారు, ఆ నిరపరాధి రక్తం అన్నారు. నీతిమంతుని జోలికి నేను నిర్దోషిని. ఆ పిలాతు భార్య చెప్పింది. ఆ ఇస్కరియోతు యూదా చెప్పినాడు. ఇంకా ఎంతమంది చెప్పినారు. ఏ రోజు కూడా తప్పు కనపడలే. ఎవరికి కూడా తప్పు కనపడలే ఆయనలో. ఇలాంటి దేవుడు, అందుకని ఆయనకు ఒక పేరు. లోక పాపములను మోసుకొని పోయినా, లోక పాపములు అన్నీ ఆయన మీద పడ్డాయి. నీ పాపము శిక్ష, నా పాపము శిక్ష ఆయన భరించినాడు శిలువ మీద. ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినాం. ప్రభువా, నా నిమిత్తము నువ్వు అన్యాయపు తీర్పు పొందావు. తీర్పు తప్పించడానికి, పాపమును బట్టి నేను తీర్పు పొందాలా? అయితే నా మీద తీర్పు రాకుండా, నాకు తీర్పు రాకుండా నువ్వు చేయడానికి నువ్వు తీర్పు పొందావు, అన్యాయపు తీర్పు పొందావు. పాపము లేని దేవుడు ఆయన. 3 విషయాలు చూసినాం ఆయన. నాతో చెప్పండి, ఆయన యందు, చెప్పండి నాతో అందరు చెప్పండి, ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన యందు పాపము ఎరుగడు. ఆయన పాపము ఎరుగనే ఎరుగడు. ఇలాంటి దేవుడు నీ కోసం నా కోసం ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. ఆయన సిలువ కార్యము చూస్తే, ఆయన సిలువను చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఇట్లాంటి దేవుడు నీ కోసం నా కోసం ఏం చేయబడ్డాడంటే అన్యాయపు తీర్పు పొందినవాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయం ఇంటికి పోయి చదివితే అర్థమవుతుంది ఆయన ఎట్లాంటి తీర్పు పొందాడు, ఎట్లా ఆయన భరించినాడు సిలువనని. ఇప్పుడు మనందరం లేచి ఒక పాట పాడిన తర్వాత మనము ఆరాధనలోకి వెళ్తాం.